హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హారికాస్ హ్యాపీ వ్లాగ్స్. ఈరోజు డే 17 ఆఫ్ విష్ణు సహస్రనామ పారాయణం. ఈరోజు ప్రసాదం సగ్గుబియ్యం వడలు. క్రిస్పీ, టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ సగ్గుబియ్యం వడలు ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి. నేను ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేస్తున్నాను, టైం సేవ్ చేయడానికి. ఇలా ఫ్రై చేసిన పల్లీల్ని పట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క వేసుకుని అలాగే 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన పట్టు తీసిన పల్లీలు వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. సగ్గుబియ్యం మీరు ముందు రోజు నైట్ నానబెట్టినా పర్వాలేదు, లేదంటే 4-5 గంటలు నానితే సరిపోతుంది. ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అవ్వాలి. ఇలా నానబెట్టిన సగ్గుబియ్యంలో ఉడకపెట్టిన బంగాళదుంప వేసుకుని ఇలా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడిని వేసుకుని కలుపుకోవాలి. మీరు బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్ కోసం చేస్తున్నట్టయితే కట్ చేసిన ఆనియన్స్, క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రసాదం కోసమని నేను ఆనియన్స్ అవాయిడ్ చేశాను. ఇప్పుడు బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. బియ్యపిండి యాడ్ చేయడం వల్ల నూనె పీల్చకుండా వడలు క్రిస్పీగా వస్తాయి. మీ కన్సిస్టెన్సీ తగ్గట్టు యాడ్ చేసుకుంటూ ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని నిమ్మకాయ సైజ్ అంత రౌండ్గా చేసుకుని అరచేతిలో ప్రెస్ చేస్తే మనకి వడ షేప్లో వస్తాయి. నేను అన్ని వడలు ఒకేసారి చేసుకున్నాను, లేదంటే ఒక్కొక్కటిగా చేసుకుని ఆయిల్లో వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న వడలు ఒక్కొక్కటిగా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వడలు వేయకూడదు, 3 లేదా 4 వేసుకోవాలి. ఇవి వేగడానికి చాలా టైం పడుతుంది. వడలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. క్రిస్పీ అండ్ టేస్టీ సగ్గుబియ్యం వడలు రెడీ. బ్రేక్ఫాస్ట్లోకి, పిల్లల స్నాక్ బాక్స్లోకి, టీ టైమ్ స్నాక్స్లోకి ఇలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకుని ఎంజాయ్ చేయండి. ఇలా 17th డే సగ్గుబియ్యం వడలు ప్రసాదంగా చేసుకుని ఆ స్వామికి నైవేద్యంగా పెట్టుకున్న తర్వాత విష్ణు సహస్రనామం చదువుకుని నా పూజని కంప్లీట్ చేసుకున్నాను. ఇది 17th శ్లోక విష్ణు సహస్రనామంలో. ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః అతీంద్రః సంగ్రహః సర్వో ధృతాత్మా నియమో యమః. కొన్ని వడలు ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేశాను. గోల్డెన్ బ్రౌన్ కలర్లో రాలేదు, కానీ క్రిస్పీగానే ఉన్నాయి అండ్ లోపల బాగానే ఉడికాయి. ఆయిల్ లేకుండా హెల్దీగా ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేసి తినచ్చు. మీరు కూడా ట్రై చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.